మనం ఇన్నాళ్ళు ఐపీఎల్లోనూ ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లోనూ రోహిత్ కోహ్లీ విధ్వంసం చూసుంటాం. కానీ ఈరోజు విజయ్ హజారే ట్రోఫీలో జరిగిన విధ్వంసం చూస్తే ఎవరికైనా పూనకాలు రావాల్సిందే. ఒక పక్క జైపూర్లో మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సిక్సర్ల వర్షం కురిపిస్తే, మరోపక్క బెంగళూరులో మన రన్ మిషన్ విరాట్ కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డాడు. స్టార్ ప్లేయర్లు గ్రౌండ్లోకి దిగితే ఎలా ఉంటుందో ఈరోజు సిక్కిం ఆంధ్ర బౌలర్లకు బాగా తెలిసొచ్చింది. అసలు ఈరోజు మ్యాచ్లో ఏం జరిగింది, రోహిత్ కోహ్లీ ఎలా బాదారో ఇప్పుడు మనం చెప్పుకుందాం. మొదట జైపూర్లో జరిగిన ముంబై వర్సెస్ సిక్కిం మ్యాచ్ గురించి మాట్లాడితే, పాపం సిక్కిం వాళ్ళు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుని 236 పరుగులు కొట్టారు. ఆశిష్ థాపా 79 పరుగులు చేసి బాగా ఆడినా ముంబై బౌలర్ల ముందు మిగతా సిక్కిం బ్యాటర్లు నిలబడలేకపోయారు. అయితే అసలు సినిమా సెకండ్ ఇన్నింగ్స్లో మొదలైంది. చేజింగ్కి దిగిన మన రోహిత్ శర్మ ఇది వన్డే మ్యాచా లేక టీ20నా అన్నట్టు ఆడాడు. కేవలం 94 బంతుల్లో 155 పరుగులు బాదాడు. అందులో 13 ఫోర్లు, 10కి పైగా సిక్సర్లున్నాయి. రోహిత్ బ్యాటింగ్ దెబ్బకు సిక్కిం బౌలర్లు హడలిపోయారు. రోహిత్ ఊచకోత దెబ్బకి ముంబై టార్గెట్ ని కేవలం 30.3 ఓవర్లలోనే ఛేదించి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దేశవాళీ క్రికెట్లో హిట్ మ్యాన్ ఈజ్ బ్యాక్ విత్ ఏ బ్యాంగ్ అని అందరికీ చాటి చెప్పాడు. ఇక బెంగళూరులో జరిగిన ఢిల్లీ వర్సెస్ ఆంధ్ర మ్యాచ్ గమనిస్తే, ఇక్కడ విరాట్ కోహ్లీ విశ్వరూపం చూపించాడు. ఆంధ్ర వాళ్ళు మొదట బ్యాటింగ్ చేసి 8 వికెట్లు నష్టపోయి 298 పరుగుల భారీ స్కోర్ సాధించారు. దాదాపు 300 టార్గెట్ అంటే దేశవాళీలో కష్టమే అనుకున్నాం. కానీ అక్కడ ఉన్నది చేజింగ్ మాస్టర్ కోహ్లీ కదా. ఢిల్లీ ఓపెనర్ ప్రియాంక్ షారియా 74 పరుగులు చేసి అద్భుతమైన ఆరంభం ఇస్తే, వన్డౌన్లో వచ్చిన కోహ్లీ మ్యాచ్ను తన భుజాల మీద వేసుకున్నాడు. 15 ఏళ్ల తర్వాత విజయ్ హజారే ఆడుతున్న కోహ్లీ పాత జ్ఞాపకాలను తట్టిలేపాడు. క్లాస్ డ్రైవ్లు, పర్ఫెక్ట్ ప్లేస్మెంట్స్తో 101 బంతుల్లో 131 పరుగులు చేసి ఔరా అనిపించాడు. కోహ్లీకి తోడుగా నితీష్ రాణా 77 పరుగులు చేసి చెలరేగాడు. వీరిద్దరూ కలిసి 160 పరుగుల భారీ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. కోహ్లీ 131 పరుగుల వద్ద అవుట్ అయినా అప్పటికే మ్యాచ్ ఢిల్లీ చేతిలోకి వచ్చేసింది. చివరికి ఢిల్లీ 6 వికెట్లు నష్టపోయి 37.4 ఓవర్లలోనే టార్గెట్ ని ఫినిష్ చేసి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆంధ్ర బౌలర్లు కోహ్లీ వికెట్ తీసినా మ్యాచ్ను మాత్రం కాపాడుకోలేకపోయారు. ఢిల్లీ మ్యాచ్లో ఇంకో అద్భుతం జరిగింది. అది చెప్పకపోతే ఈ స్టోరీ కంప్లీట్ అవ్వదు. కింగ్ కోహ్లీ ఈ మ్యాచ్లో కేవలం సెంచరీ కొట్టడమే కాదు, ఒక భారీ మైలురాయిని దాటిస్తాడు. లిస్ట్ ఏ క్రికెట్లో 16,000 పరుగుల మార్కును చేరుకుని చరిత్ర సృష్టించాడు. ఆంధ్ర బౌలర్లను ఉతికారేస్తున్నప్పుడు తన వ్యక్తిగత స్కోరు పెరుగుతున్న కొద్దీ ఈ రికార్డు కూడా బద్దలైపోయింది. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ లాంటి దిగ్గజాలు మాత్రమే చేరుకున్న ఈ ఎలైట్ క్లబ్లోకి ఇప్పుడు మన విరాట్ కూడా చేరిపోయాడు. ఇన్ని సంవత్సరాలుగా ఆడుతున్నా ఆ పరుగుల దాహం తీరలేదు అంటే కోహ్లీని చూసి నేర్చుకోవాలి. ఇంటర్నేషనల్ క్రికెట్లోనే కాదు, డొమెస్టిక్లో కూడా వచ్చి ఆడి కుర్రాళ్లకు పాఠాలు నేర్పుతూ ఇలాంటి రికార్డులు కొట్టడం ఒక్క కోహ్లీకే సాధ్యం. 16,000 పరుగులంటే మామూలు విషయం కాదు, అది ఒక తపస్సు. ఈరోజు ఢిల్లీ గెలిచింది అనే ఆనందం ఒకెత్తైతే, మన కింగ్ కోహ్లీ ఈ ఘనత సాధించడం ఫ్యాన్స్కి 1000 ఏనుగుల బలమిచ్చింది. కోహ్లీ బ్యాట్ నుండి ఇంకా ఇలాంటి రికార్డులు ఎన్నో రావాలని కోరుకుందాం. ఈ రోజు ఈ 2 మ్యాచ్లు గమనించాక ఒకటే అనిపించింది, మన సీనియర్లు ఫామ్లోకి వస్తే ఆ కిక్కే వేరు. రోహిత్ 155, కోహ్లీ 131. ఈ స్కోర్లు చూస్తుంటే రాబోయే న్యూజిలాండ్ వన్డే సిరీస్కి ఇది గట్టి వార్నింగ్ బెల్లా ఉంది. దేశవాళీ క్రికెట్కి ఇంత గ్లామర్ తెచ్చిన మన లెజెండ్స్కి హ్యాట్స్ ఆఫ్. ఈ 2 ఇన్నింగ్స్లో మీకేది నచ్చింది? రోహిత్ మాస్ బాదుడా, కోహ్లీ క్లాస్ చేజింగా? కామెంట్స్లో చెప్పండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.